ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అందులో భాగంగా ఈరోజు ఆదిలో ఏదైనా తోటలో అవ్వ రెండు పొరపాట్లు చేయటను మనం చూస్తూ ఉంటాం. ఏటి ఈ రెండు పొరపాట్లు, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అవ్వ చేసిన రెండు పొరపాట్లతో పాటు ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు ఈ ఆధ్యాత్మిక సందేశంలో అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశ ఈ ధ్యానములో మీకు తెలియలేని ఎన్నెన్నో విషయాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది. దయతో పూర్తిగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మీరు వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ముందుగా ప్రియా దేవుని బిడ్డారా, సర్పము ఆ స్త్రీతో అనగా హవ్వతో ఈ విధముగా మాట్లాడింది. ఏ విధముగా మాట్లాడిందో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఇది నిజమా? ఈ తోట చెట్టలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనే మాటను ప్రియా దేవుని బిడ్డారా హవ్వతో అంటూ ప్రియా దేవుని బిడ్డారా, దేవుని మాటల విషయమై సందేహమును కలుగు చేసిన వానిగా సర్పమును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అంటే సర్పము ద్వారా అవ్వలో సందేహమును కలుగు చేసిన వాడు సాతానుగాడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ఆదిలో అవ్వను మోసగింప చేయుటలో ప్రియా దేవుని బిడ్డారా, అంతేకాదు అవ్వను ఆదామును కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింప జేయుటలో ప్రియా దేవుని బిడ్డారా, సర్పమును ఒక సాధనముగా వాడుకొని కథ స్క్రీన్ పే నడిపినవాడు సాతానుగాడే గనుక ప్రియా దేవుని బిడ్డారా అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే సర్పము ద్వారా సాతానుగాడు అవ్వతో మాట్లాడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధంగా అంటే మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అనగా హవ్వ తనతో మాట్లాడుతున్నటువంటి సర్పముతో ఈ విధముగా అనుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధముగా అంటే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు చెప్పినటువంటి మాటలతో పోల్చి చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డారా, హవ్వ రెండు పొరపాటులను చేయుటను మనం చూడగలం. అయితే ఇంతకీ ఆదాముతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమై ఉన్నావో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే దేవుడు మొదట ఆదాముతో చెప్పినటువంటి మాటలు ఆదికాండం 2వ అధ్యాయం 16-17లో మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదేవని నరునికి ఆజ్ఞాపించను అని మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. నీవు అనేటటువంటి ఈ మాట నరునికి ఆజ్ఞాపించినటువంటి మాటలుగా, అంటే ఆదామునకు దేవుడు ఆజ్ఞాపించిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మొదట దేవుడు ఆదాముతో చెప్పగా ఆదాము అవ్వతో చెప్పుటను మనం చూడగలం. గనుకనే అవ్వ సర్పముతో ఈ విధంగా అనుటను మనం చూస్తుంటాం. మేము అనే మాటను వాడుటను ఆదికాండం 3:8లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఆదికాండం 3:2లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, గనుకనే ఆదికాండం 2వ అధ్యాయం 16-17లో నీవు అనే మాటను మనం చూడగలం. ఈ నీవు అనేటటువంటి పదం ఆదాముతో దేవుడు చెప్పినటువంటి మాటగా మనం చూడగలం. అంటే దేవుడు మొదట ఆదామునకే ప్రియా దేవుని బిడ్డారా చెప్పుటను మనం చూస్తుంటాం. తదుపరి దేవుడు తనతో చెప్పినటువంటి మాటను తన భార్య అయినటువంటి హవ్వతో ఆదాము చెప్పగా, ఆదాము చెప్పిన మాటనే దేవుడు వారికి చెప్పిన మాటగా సర్పముతో అవ్వ చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలను వదిలినదిగా హవ్వను మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు చెప్పిన కొన్ని మాటలను వదిలివేసినటువంటి ఒక స్త్రీగా హవ్వని మనం చూస్తూ ఉంటాం. ఏటో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. నిరభ్యంతరముగా అను మాటను ప్రియా దేవుని బిడ్డారా గట్టిగా ఏ ఒక సాతానుగాడు సర్పము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఆ సర్పముతో చెప్పి ఉన్నచో ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు వారి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో గుర్తించి ఉండును. ప్రియులారా, విషయాలు గమనించండి. సాతాను వలన కలిగిన శోధన వారిపై అంత బలముగా పనిచేసి ఉండకపోవును
అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. రెండవదిగా దేవుని మాటలకు అవ్వ కొంత కలిపి చెప్పుచున్నది. ఏమని చెప్పుచున్నదంటే, మీరు వాటిని ముట్టకూడదనియు దేవుడు చెప్పానని అవ్వ సర్పముతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముట్టకూడదు అను మాటను దేవుడు చెప్పలేదు, వీటిని అవ్వ కల్పించాను అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇవియే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇవియే అవ్వ చేసిన పొరపాటులై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే అవ్వ సర్పముతో మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు అని చెప్పిన మాటను సర్పముతో చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు సర్పము మీరు చావనే చావరు అని అవ్వతో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇదియే ఆదిలో ఏదేను తోటలో అవ్వతో సర్పము ద్వారా సాతానుగాడు ఆడినటువంటి మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇందులో అవ్వ చిక్కుకుంది, తన భర్త అయినటువంటి ఆదాము కూడా చిక్కుకున్నట్లు మరి చేయుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే అవ్వ దేవుని యొక్క వాక్యము విషయమై సత్యముగా మాట్లాడక పోవుటను గమనించినటువంటి సాతాను సర్పము ద్వారా ధైర్యముగా ఇట్లు చెప్పుచూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎట్లు చెప్పుచున్నాడంటే, మీరు చావనే చావరు, ఈ మాటల్లో అబద్ధములనే వాడు పలుకుచున్నాడు. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సంశయము విశ్వాసమును పాడు చేయను, అవిశ్వాసమును కలుగు చేయను. విశ్వాసము ఇలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము పరిశుద్ధ స్థితి యొక్క ప్రతిఫలము అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చావనే చావరు అని సర్పము ద్వారా సాతాను మరి హవ్వతో చెప్పినటువంటి మాటలు అబద్ధములు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ ఫలము తినిన వెంటనే ఆదాము హవ్వలు దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకొని ఆత్మలో వారు మరణించిరి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2లో ఈ మాటలు మనకి తెలియపరచబడుతుంటాయి. గనుక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఆయన ఏమంటారంటే, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మరి ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపాన్ని చేసినటువంటి ఆదాము హవ్వలు ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా వారు ఏటయ్యారంటే దేవుని యొక్క ఆ ఒక సహవాసాన్ని పోగొట్టుకొని ఆత్మలో వారు మరణించారు అని మనం తప్పక తెలుసుకోవాలి. కొంతకాలము తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, శరీర మరణము వారికి కలిగిందని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే కొంతకాలమునకు శరీర మరణం కూడా తప్పక వారికి కలుగుతుందని కూడా విషయం మనం తెలుసుకోవాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే మీరు చావనే చావరు అనున్నది ఆదిలో సాతానుతో పుట్టినది, సాతానుగాడితో కల్పింపబడినది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా కల్పితమైనటువంటి బోధ, కల్పింపబడిన ప్రతి బోధ సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, మరి నేడు ఈ కల్పింపబడినటువంటి సాతానుగాడి బోధలను మనం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయా సాతానుగాడి సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అవి ఏ విధంగా ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపికి నిత్య శిక్ష లేదు, నిత్య నరకము లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ గల దేవుడు గనుక మరి ఎవరిని నరకమునకు ఆయన పంపడు అని చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీనికి ఈ యొక్క మరి సాతానుగాడు పక్షంగా పనిచేసే ఈ కల్పిత బోధకులు, ఈ దుర్బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు వలె సత్యానికి అసత్యాన్ని మరి జోడించి కలిపి ఊహా సంబంధమైనటువంటి విషయాలను కలిపి మరి వారు సాతాను బోధకులు ఎలా చెప్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, హేడేసులో కూడా మరి ఆ దుష్టాత్మలకు లేక దుష్టులకు బోధ ఉండుననియు వారు కూడా రక్షింపబడుదురనియు మరి కల్పిత బోధ చేయు బోధకులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి హేడేసు గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి హేడేసులో దుష్టులకు ప్రియా దేవుని బిడ్డలారా మరలా అక్కడ బోధ ఉంటుందంట. ఆ బోధ ద్వారా వారు ఏటవుతారంట, రక్షణ పొందుతారు అనేటటువంటి ఒక కల్పిత బోధ, ఒక దుర్బోధ మరి ఏదేనులో సాతానుగాడి ద్వారా పుట్టినటువంటి పురాతన సంబంధమైన అబద్ధ బోధ ప్రియా దేవుని బిడ్డలారా, ఊహా సంబంధమైనటువంటి బోధను బోధించేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి బోధకులు నేటి దినాల్లో కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బోధయే మీరు చావనే చావరు అను ఏదేను తోటలో సాతానుగాడి ద్వారా ఆనాడు ప్రారంభమైనటువంటి పురాతన బోధ,
అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ బోధ సాతాను నుండి పుట్టినటువంటి బోధ. ఈ బోధయే నేడు దుర్బోధకుల వలన కొన్ని క్రైస్తవ సంఘాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసులకు బోధించబడుచున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ హేడేస్ అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మలుండు స్థలమునకు అదృశ్య లోకమనియు పాతాళ లోకమనియు బైబిలు చెప్పుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాతాళ లోకాన్ని మరి హెబ్రీలో సియోలు అని పిలిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రీకులో హేడేసు అని పిలుచటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి మరణించినటువంటి వారి శరీరములు సమాధికిని, ఆత్మలు మృతుల లోకమునకు పోవును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇందులో పాతాళమునకు పెట్టబడినటువంటి ఈ గ్రీకు ఆ ఒక పదంగా హేడేస్ అనేటటువంటి పదాన్ని చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాతాళ లోకానికి మరి గ్రీకులు హేడేస్ అని పిలవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరికొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ముగించుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రం ఏమిటంటే ఈ పాతాళములోనున్న దుష్టులకు దేవుని చేత బోధ జరుగుతుందంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బోధ ద్వారా వారు ఎటవుతారంటే రక్షించబడతారు అని. కొంతమంది ఆత్మీయ కళ్ళు తెరవబడని బోధకులు మరి ఆ బోధకుల యొక్క బోధలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆత్మీయ కళ్ళు తెరవబడలేని కొంతమంది బోధకులు ఈ విధంగా బోధించటను జరుగుతుంది. అంతేకాదు మరి ఆత్మీయ జ్ఞానం అనే కళ్ళు తెరవబడని కొంతమంది బోధకుల బోధలు ఈ విధముగా ఉన్నాయి. వాక్య పరిశోధన పరిశీలన చేయని బోధకుల బోధలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఈ కల్పిత బోధకుల బోధలు ఎలా ఉన్నాయో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏదేను తోటలో హవ్వతో సర్పము ద్వారా సాతానుగాడు అంటున్నటువంటి మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మాటలు మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దేవతల వలె నుండురని మరి ఆ సాతానుగాడు సర్పము ద్వారా మరి హవ్వను మోసపరుచుటను మోసపూరితమైన మాటలు మాట్లాడిన మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే హవ్వ ఆదాములను దేవునితో సమానులుగా చేయుచుండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ బోధ కూడా ఏదేను వనములో నుండే ప్రారంభమైనటువంటి లేక పుట్టిన సాతానుగాడి పురాతన బోధ అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. నేడు సాతానుగాడికి సంబంధించిన దుర్బోధకుల వలన ఇటువంటి బోధ బోధించబడుచున్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ బోధ ఇటువంటి అర్థాలతో బోధించబడుచున్నది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు జన్మను బట్టి పాపి కాదని వారు బోధిస్తూ ఉంటారు. క్రీస్తు సామాన్య మానవుని వలె కన్యకు కాక స్త్రీకే పుట్టినవాడని బోధించచ్చు. ఈ రీతిగా పాపి అయిన మానవుని మరి దేవునితో సమానునిగా చేయు బోధలు కూడా నేడు అపవాదిగాడి యొక్క కనుసన్నల్లో బోధించు దుర్బోధకుల కల్పిత బోధకుల బోధకులై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఈ బోధలే నేడు అనేక స్థలాల్లో బోధించబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బోధలని ఏమన్నారంటే దుర్బోధలు, కల్పిత బోధలు, అదేవిధముగా మరి ఆ ఊహా సంబంధమైనటువంటి బోధలు, ఈ బోధలని మనం తప్పక తెలుసుకోవాలి. ఇటువంటి బోధలను సాతానుగాడి యొక్క కనుసంధల్లో కొంతమంది సాతాను యొక్క పక్షముగా పనిచేసే సాతాను సేవకులు బోధించుటను మనం చూస్తున్నాం. ప్రియులారి, విషయాలు గమనించండి. నిజానికి దేవుని యొక్క వాక్యపరంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి దుష్టులకు పాతాళములో బోధ అనేది ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. మరి దుష్టులకు పాతాళములో బోధ ఉంటే ఈ భూమి మీద మరలా మరి అనుదినము దేవుని వాక్యం దేవుని ప్రజలకు సేవకులు బోధించవలసిన అవసరత లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, సువార్త కూడా ప్రకటించవలసిన అవసరత లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళే బ్రతకొచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా ఎక్కడున్నప్పుడే మనలో పరిపూర్ణ మార్పు జరగాలి. దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుడు కోరేటటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించి ప్రభు యొక్క నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందే తప్ప ఒకవేళ ఇక్కడ పాపంలో శాపంలో బ్రతికి మరణించిన వారికి మరలా వారు పాతాళానికి వెళ్ళిపోతే అక్కడేదో బోధ జరిగి అక్కడ మార్పు జరుగుతుంది అనేది ఇది సాతానుగాడి యొక్క బోధ. ఇది నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి బోధ అని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుతో లేక దేవాది దేవుడైనటువంటి క్రీస్తుతో ప్రియా దేవుని బిడ్డలారా పాపి అయినటువంటి మానవుణ్ణి సమానముగా చేసి బోధించేటటువంటి బోధ కూడా ప్రియా దేవుని బిడ్డలారా అది సాతానుగాడి యొక్క బోధని మరి ఈ విషయాల్లో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియులారా, కల్పిత బోధ అంటే సత్యమైనటువంటి దేవుని వాక్యముతో అసత్యాన్ని ఎక్కువగా కలిపి ప్రియా దేవుని బిడ్డలారా ఊహా సంబంధమైనటువంటి విషయాలను జోడించి చెప్పే బోధయే కల్పిత బోధ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:4 కల్పనా కథలు బోధించువారు సాతానుగాడి సేవకులే. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవుని దైవోపదేశాలుగా బోధించు బోధకులు కూడా ఉన్నారని ప్రభు చెప్పుటను మత్తయి సువార్త 15:9 మనం చూడగలం. ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:14 కల్పింపబడిన ప్రతి ఉపదేశములు అని ఆ అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ సంఘానికి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ బోధలను క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు గుర్తించకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ కల్పితమైనటువంటి బోధలు ఇవి సాతానుగాడు బోధలు గనుక, ఊహా సంబంధమైన బోధలు గనుక ఈ బోధలు విశ్వాసిని నరకానికి తీసుకుని వెళ్తాయి, సంఘాన్ని మరి నరకానికి తీసుకుని వెళ్తాయి, సేవకులను మరి ఆ నరకానికి తీసుకొని వెళ్తాయి. క్రైస్తవ నాయకుల్లో ఎవరైనా ఒకవేళ సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఇటువంటి బోధల్లో చిక్కుకుంటే వారిని కూడా నరకానికి తీసుకెళ్లే బోధలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారముతో ఈ యొక్క మరి అంశ సందేశాలను మనం ముగించుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ అంశ సందేశాలంటే మైండ్ గేమ్ అనేటటువంటి ఈ సందేశాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ వారముతో పూర్తిగా మనం ముగించుకోవడం జరుగుతుంది. వచ్చే వారం మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలతో మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఛానల్ ద్వారా రావాలని ప్రభు ఆత్మ ప్రేరణలో మరి ముందుకి నేను వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఈ యొక్క మరి ఆధ్యాత్మిక సందేశాలకు సంబంధించిన ఈ అంశానికి సంబంధించిన అనేకమైనటువంటి సందేశాలను మా ఛానల్లో సుదీర్ఘకాలంగా మరి మేము అప్లోడ్ చేయడం జరిగి ఉన్నది. వాటన్నిటినీ ఒకవేళ వీక్షించిన వారిగా మీరుంటే మరి దేవునికే మహిమ కలుగునుగాక. ఒకవేళ వీక్షించలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే, నూతనముగా సబ్స్క్రైబర్ చేసుకున్న ఆత్మీయులు ఎవరైనా ఉంటే దయతో ఈ అంశానికి సంబంధించిన విషయాలన్నీ మీరు వీక్షించుట ద్వారా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ ఎలా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి బహువివరముగా స్పష్టంగా మీకు తెలియపరచడం జరిగినది కనుక వాటన్నిటినీ మీరు చూచుట ద్వారా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ను గుర్తించగలరు, గ్రహించగలరు. ప్రభు మీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోగలరు, విశ్వాసాన్ని కాపాడుకోగలరు. ప్రభు కోరే ఆత్మీయతలో మరణం వరకు నమ్మకస్తులుగా మీరు కొనసాగించబడగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దయతో మరి ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి ముందు వీడియోస్లో చెప్పినటువంటి ఇదే అంశానికి సంబంధించిన విషయాలను మరి ఒకవేళ వీక్షించలేని వారిగా ఎవరైనా ఉంటే వీక్షించాలని ప్రభు పేరట కోరుతూ ఇక ఈ వారముతో ఈ అంశ సందేశాలను మరి ప్రియా దేవుని బిడ్డలారా మైండ్ గేమ్కి సంబంధించిన ఈ యొక్క ఆధ్యాత్మిక అంశ సందేశాలను ముగించడం జరుగుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సుదీర్ఘకాలంగా ఈ అంశ సందేశాన్ని మేము ధ్యానము చేసుకుంటూ సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ ఎన్ని విధాలుగా ఉంటుందో నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు నీ వాక్య వెలుగులోంచి తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి వారిని ప్రభువా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో వారు చిక్కుకొనకుండా వారిని వారు కాపాడుకొనున్నట్లు వివేకము, వివేచన ఈ సందేశాల ద్వారా వారికి దయచేస్తూ మీ కృపలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వీక్షించినటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంతనాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్.